శుభం బియాదు. మనం మేషలగ్నం గురించి మాట్లాడుకుంటున్నామండి. కుజుడు అధిపతి అని గురించి చెప్పుకున్నాం. తర్వాత చంద్రుడు చతుర్థాధిపతి, పంచమాధిపతి. ఇక్కడ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. చతుర్థాధిపతి చంద్రుడు, పంచమాధిపతి రవి, భాగ్యాధిపతి గురువు, లగ్నాధిపతి కుజుడు. ఓకే, భాగ్య అష్టమాధిపతి కుజుడు, లగ్న అష్టమాధిపతి కుజుడు. ఫైన్. ఫస్ట్ చంద్రుడి దగ్గరికి వచ్చామండి. చతుర్థాధిపతి, కేంద్రాధిపతి వాడు మనోకారకుడు, మనసుని ఆనందం కలిగించేటటువంటి వాడు. అటువంటి చంద్రుడు ఈ లగ్నానికి సంపూర్ణ సహకారం చేస్తాడు. ఈ చంద్రుడు మన జాతకంలో ఎక్కడున్నారో మనం చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. చంద్రుడు సరైన స్థానంలో ఉంటే మనకు చంద్రుడి యొక్క బలం కూడా మన లగ్నానికి సహకరిస్తుందని చెప్తామన్నమాట. చతుర్థాధిపతి కాబట్టి చతుర్థంలో ఉన్నా, పంచమంలో ఉన్నా, షష్టంలో ఉన్నా, సప్తమంలో ఉన్నాడు, ఎక్కడున్నాడా, ఎవరితో కలిసి ఉన్నాడు, మొట్టమొదటి అది చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. నేను ఇది ఎడ్యుకేట్ చేస్తే ఎందుకు చెప్తున్నానంటే ఈ లగ్నం గురించి ప్రత్యేకించి చాలామంది అనుకుంటారు మేషలగ్నంలో పుట్టడం అధిపతి కుజుడు కాబట్టి మరి ఇంకే ఏదైనా పని చేసేయచ్చు అనుకుంటుంటారు. అది కాదు ఫ్యాక్ట్. ఇక్కడ మనకున్న స్నేహితులు నలుగురు ఎక్కడెక్కడ ఉన్నారో మనం అంతే చూస్తాం. ఒక మీటింగ్ అటెండ్ అవుతాం అనుకోండి, పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యాం, మన ఫ్రెండ్స్ అందరూ మనతో పాటు స్టేజ్ మీద కూర్చుంటే బాగుంది అనుకుంటాం. మన ఫ్రెండ్స్ ఎదురు కూడా కనబడితే బాగుంది. ఎందుకంటే మనకు ఎవరో ఒకరిని పట్టుకుని వాళ్ళ ముందుకు వెళ్ళాలి, సరదాగా ఉంటుంది. మాట్లాడుకోవడానికి ఒక వ్యక్తి అంటూ ఉండాలి కదా. స్టేజ్ మీద నలుగురు పిలిచి, మిమ్మల్ని పిలిచి, అపోజిషన్ పార్టీ వాడిని పిలిచి ఇక్కడ కూర్చోపెట్టారు, మేమేం మాట్లాడతాం. సహకారం ఉండాలి కదా. అలాగే అంటే ఈ లగ్నానికి నలుగురు స్నేహితులు ఎక్కడున్నారో మనం తెలుసుకొని వాళ్ళని మనం ట్యూన్ చేసుకోగలిగితేనే మన లగ్న బలంతో ముందుకు వెళ్తూ మనం అనుకున్న సాధించగలుగుతాం, రాజమార్గంలో రాజయోగం వెళ్తాం. సో వీళ్ళు సహకరించి చంద్రుడు ఎక్కడున్నాడు, మనోకారకుడి చంద్రుడు ఏం చేస్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, వాడు మన సహకరించే ప్రదేశంలో ఉన్నాడా, నష్టంలో ఉన్నాడా, బలంగా ఉన్నాడా, శత్రువుతో ఉన్నాడా అని మొట్టమొదటి ఆ చతుర్థాధిపతి గురించి మనం తెలుసుకోవాలి. మీ జాతకం మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు, కనబడుతుంది. వాడు బలంగా లేనప్పుడు ఆ బలం ఎలా పెంచాలో చూసుకోవాలి. వాడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఆ గ్రహం మన లగ్నానికి సహకరిస్తున్నాడా, మన లగ్నానికి శత్రు గ్రహమా. ఇప్పుడు 4 గ్రహాల నుంచి మాట్లాడుతూ ఇంకా 4 ఉన్నాయి కదా. వాళ్ళతో ఎవరితో కలిసి ఉన్నాడా, వాడు ఉండే స్థానం చూసుకుని మొట్టమొదట చంద్రుడు, మేషలగ్నం వాళ్ళని మొట్టమొదటి ఆ చంద్రుడు యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించాలి. మళ్ళీ చంద్రుడు బలం పెంచాలంటే ఒక మంత్రం, రత్నం మనం ఎప్పుడు చెప్తున్న విధంగా చేయడం, కొన్ని కర్మలు చేయడం, లేకపోతే ఆ చంద్రుడు అన్నవాడు బలం పెంచుకోవడం, కొన్ని వందల వేల రెమెడీస్ ఉన్నాయి ఈ విధంగా పెంచుకోవడానికి. ఆ విధంగా చంద్రబలం పెంచుకుంటే ఈ మనసుకు రంజింపు చేసేవాడు చంద్రుడు, మనోవేదనను బయటపెట్టేవాడు చంద్రుడు, మానసిక వికాసాన్ని ఇచ్చేవాడు చంద్రుడు, అద్భుతమైన స్థాయి తీసుకునేవాడు చంద్రుడు. అంటే మనసు ప్రశాంతం ఉంటే ఈ పని చేయగలుగుతాం. మనసు సరిగ్గా లేకపోతే ఈ బీపీలు, షుగర్లు ఏమైనా వస్తుంటాయి. అందరికి ఒక ఆహ్లాదకరమైన జీవనం ఇచ్చేవాడు చంద్రుడు. ఈ మేషలగ్నానికి చంద్రుడు ఎక్కడున్నాడు అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరి జాతకాలు తీసుకోండి, ఆ చంద్రుడి బలం ఎప్పుడైతే మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో, సరైన అస్ట్రాలజీతో కలుసుకొని ఆ బలాన్ని పెంచడం ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించి కర్మలు చేసుకుని వెళ్ళడం ప్రయత్నం చేస్తే మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనసు ప్రశాంతం ఎందుకు ఉండాలనే విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్ మనం మాట్లాడుకుందాం. అంతవరకు శుభం బియాదు. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 8885559147, 8855559148, 970444701, 97044470002.